ఫేస్ చేస్తారు మీరు ఆటోలో? అన్న ఆటోలు చాలా వరకు ఫేస్ సమస్యలు ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల డిస్టిక్లో బతికే ఆటో డ్రైవర్ అక్కడ వ్యవసాయం చేసుకోనో ఏదో ఒకటి చేసుకోనో అక్కడ వాళ్ళు అక్కడే బతికే వాళ్ళు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏమైంది, సిటీలో అంటే ఓకే, ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో బస్సు ఎక్కరు, వీళ్ళు వెళ్తారు ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం, వాళ్ళు ఏం చేసి ఎంతసేపు ఉన్న బస్సు కోసం వెయిట్ చేస్తారు, ఫ్రీ బస్ అన్నప్పుడు దానికోసమే వెళ్తారు. సో ఇప్పుడు దానివల్ల మొత్తం నష్టం జరుగుతుంది. ఏంటంటే అక్కడ ఉన్న ఆటో వాళ్ళ వల్ల సిటీకి రావడం, ఇక్కడ కూడా ఓలా ఊబర్ కంపెనీ లాంటివి ఇలాంటి కంపెనీ కార్పొరేట్ సంస్థ కూడా మా తోటి చాలా ఆడుకోవడం, రేట్లు తగ్గించడం. ప్రాపర్ అంటే మినిమం ఫేర్ కిలోమీటర్కి 10 రూపాయలు చొప్పున అట్లా ఇస్తారు కదా, వాళ్ళు అట్లా ఇస్తలేరా? ఇప్పుడున్న పెట్రోల్ రేట్ ప్రకారంగా మాకు 25 రూపీస్ రావాలా పర్ కిలోమీటర్. బేస్ ప్రైస్ వచ్చేసి 70 నుంచి 60 రూపాయలు రావాలా. బేస్ ప్రైస్ అది లేదు, వెల్ఫేర్ బోర్డు లేదు, ఏదీ లేదు, ఆటో డ్రైవర్కి ఒక సెక్యూరిటీ అనేది లేదు. సో ఇదే ఓలా ఊబర్ కంపెనీ వాళ్ళు ఏమైనా మాకు ఇన్సూరెన్స్ ఏమైనా కల్పిస్తుందా? లేదు. కనీసం యాక్సిడెంట్ అయితే కూడా దాన్ని పట్టించుకుంటే నాదుడు లేడు. వీళ్ళు ఫ్రీ అంటున్నారు. సో గవర్నమెంట్నే నేను నిలదీసి అడుగుతున్నా, ఏ విధంగా ఫ్రీ? ఆర్టీసీకి మీరు డబ్బులు చెల్లిస్తున్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ ద్వారా మీరు ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్నారు, ఫ్రీ ఏ విధంగా? పోనీ రేవంత్ రెడ్డి గారు మీరు వివరిస్తారా? పోనీ మీ మంత్రులు వివరిస్తారా? నేను ఆటో డ్రైవర్ రెడీ, ఏ విధంగా ఫ్రీయో నాకు కొంచెం క్లారిటీ ఇస్తే నాకు అది బాగుంటుంది. ఫ్రీ అనేది దేని ద్వారా వస్తుందంటే, మీకు వచ్చే శాలరీల నుంచి మీరు ఆ ఆర్టీసీకి ఏమైనా చెల్లిస్తున్నారా? లేదు. పోనీ మంత్రుల శాలరీల నుంచి ఏమైనా చెల్లిస్తున్నారా? లేదు. పోనీ సీఎం గారు ఏమైనా చెల్లిస్తున్నారా ఆయన శాలరీకి వెళ్ళి? లేదు. మీరు ఆర్టీసీకి నువ్వు డబ్బులు చెల్లించినప్పుడు కదా నువ్వు ఫ్రీ చెప్పింది. నువ్వు డబ్బులు చెల్లిస్తున్నావు, ఫ్రీ ఏ విధంగా అవుతుంది? నీకు అంత ఫ్రీ చేయాలనే ఆలోచనే మీకు ఉంటే విద్యా వైద్యం మీద చేయండి, రైతులకు చేయండి. రైతులకి వడ్డీ లేని రుణం ఒక 5 lakhs వరకు ఇవ్వండి. సఫర్ అవుతున్నారు పాపం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గోల్డ్ పెట్టి ఇది పెట్టి అది పెట్టి తెచ్చి వ్యవసాయం చేసుకుంటారు. ఈసారి ఆ వర్షాలు కూడా లేవు, వాళ్ళకి చేయండి. వాళ్ళకి పంట పండుతుంది, మద్దతు ధర ఇవ్వండి. మద్దతు ధర ఇప్పటికి ఎంత ఉంది? జస్ట్ 2389 రూపాయలు ఏముంది. అదే బియ్యం చేసి బయట అమ్ముకుంటే 6000 రూపాయలు ఉంది. 6000 రూపాయల బియ్యం ఉన్నప్పుడు నువ్వు కనీసం మద్దతు ధర 4000 చెయ్యి, అంత చేత కాకపోతే 3500 చెయ్యి, ఇలాంటివి చెయ్యి. ఇవి ఫ్రీ చేయి. నువ్వు ఫ్రీ అని చెప్పేసి ఆర్టీసీ ఫ్రీ చేసినావు, నువ్వు అదే జనాల డబ్బులు తీసుకెళ్ళి ఆర్టీసీ విధాలు పెడుతున్నావు. ఇంతవరకు కేసీఆర్ ఇట్లాంటివి చేశాడు, అవి ఫ్రీ చేశాడు, పోనీ 7 లక్షల కోట్లు అప్పు చేశాడు అని చెప్పేసి కేసీఆర్ని గదింపేసినావు. దానికంటే డబుల్ నువ్వు ఇక్కడ చేస్తున్నావు. ఏ విధంగా నువ్వు ఫ్రీ చేస్తున్నావు నాకు ఒక వివరించండి. గతంలో పొన్నం ప్రభాకర్ వచ్చి మీతో చర్చలు జరిపారు, కొంతమందితో చర్చలు జరిపారు, అవన్నీ కూడా చేసినాం, ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి కూడా మాట్లాడారు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఫ్రీ అనే పథకానికి వ్యతిరేకం. ఫ్రీ అనేదే ఉండొద్దు. ఫ్రీ అనేవాడు ఉంటే ప్రతి మనిషి అనేవాడు ఏదో ఒక సోమరిపోతుగా తయారవుతాడు, ఏదో విధంగా తయారైపోతాడు. అది కాదు మన జనాలకు కావాల్సింది. ప్రతి వాడికి కష్టపడే విధానం రావాలంటే ఏదైనా సరే ఉచితాలు అనేది ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. మీకు పరిపాలన రాకపోతే మాలాంటి వాళ్ళు అడగని, సలహా కూడా ఇస్తాం. అసలు ఏంది ఇది ఫ్రీ అంటే? దేన్ని అంటారు? ఫ్రీ అనేది మనం ఏదో పోతున్నప్పుడు బిచ్చగాడికి వేసిపోతాం, అది మళ్ళీ రిటర్న్ తీసుకోం మనం, అది ఫ్రీ. మీరు ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్నప్పుడు ఫ్రీ ఏ విధంగా అవుతుంది? సరే మహాలక్ష్మి పథకం అంటావు, ఏ విధంగా మహాలక్ష్మి పథకం నువ్వు స్టార్ట్ చేసినావు? నువ్వు ఆర్టీసీకి డబ్బులు చెల్లించినప్పుడు అది ఫ్రీ ఎలా అవుతుంది అనేది నా క్వశ్చన్. నాకు కావాల్సింది ఆన్సర్. దానికి మీరు ఇవ్వగలరంటే చెప్పండి, వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఫ్రీ అనేది ఏది వద్దు, ఉచితాల ఫ్రీ దానికి నేను వ్యతిరేకం. ఇప్పుడే కాదు, గతంలో కూడా వ్యతిరేకం, ఇక ముందు రాబోయే ముందు కూడా వ్యతిరేకం. దానికి ఫ్రీ అనేది అస్సలు పెట్టొద్దు. ఏ ప్రభుత్వమైనా సరే, అది ఏ ప్రభుత్వమైనా, సెంట్రల్ నుంచి అయినా సరే, మన ఇండియాలో ఏడ పెట్టినా ఫ్రీ అనేదే వ్యతిరేకం. అంటే మనకి చెప్పారు అంటే ర్యాపిడో, స్విగ్గీ, ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ నడుపుకునే వాళ్ళకి ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం, సో దానికి అన్నీ ఎత్తున్నాం, అందులో వాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తాం, అవన్నీ కూడా చెప్పారు కదా. చెప్తున్నారు కదా, అది జస్ట్ మొన్న వచ్చారు ఓలా ఊబర్ CEO వాళ్ళు, మొన్న రీసెంట్గా 5 రోజుల క్రితం వచ్చారు, దాని గురించి మాట్లాడారు. మీకు ఇంకోటి చేయాలనిపిస్తే, ఇదే ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా, ఈ ఆటో డ్రైవర్లకి రేటు ఎప్పుడు 2011లో 11 రూపాయలు పెరిగింది, ఇప్పటికీ అదే రేటు ఉంది. ఇప్పుడు కిలోమీటర్కి అదే రేటు ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర అప్పుడు ఎంత ఉండే తెలుసా? 45 రూపాయలు 50 రూపాయలు ఉన్నది. అప్పటి నుంచి ఇప్పుడు పెట్రోల్ ధర ఏడికి వెళ్ళిపోయింది? 115, 16 దాకా వెళ్ళిపోయింది. డీజిల్ కూడా 95 అబో అయిపోయింది.
వీటన్నిటికి పెరుగుకుంటూ పోయినప్పుడు ఆటో మీటర్ రేట్ ఎందుకు పెరగట్లేదు? దీని మీద మీకు దృష్టి లేదా అధికారులకి? అన్నీ చెప్తా మేము ఆదుకుంటామంటే ఎక్కడ ఆదుకుంటున్నారు? ఏవి ఆదుకుంటున్నారు? ఇంకోటి, ఒక పథకం పెడితే అందరూ స్వాగతించేలా ఉండాలి. ఒకని పొట్టగొట్టి ఇంకొని లింపుతానడం అది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే అలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి, ఫ్రీ అనేది పెట్టగబ్బా, ఎవడి వాడు కష్టపడి బతుకుతాడు. మనిషి అనేవాడు ఎవడి వాడు కష్టపడి బతకాల్సిందే. కష్టం అనే వాల్యూ తెలియాలి ప్రతి వాడికి. నువ్వు ఫ్రీ పెట్టడం వల్ల ఈరోజు లేడీస్ ఇంట్లో తిరగాల్సింది మొత్తం బయట రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే ఏదో పనులు చేసుకోవాల్సింది ఫ్రీ ఉందని చెప్పి జస్ట్ ఏదో కూరగాయలు కొనడానికి సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వెళ్తున్నారు. ఆడ రేటు తక్కువ ఉంది. ఇలాంటి ఫ్రీ పెడతారా మీరు? పోనీ అది ఫ్రీ పెట్టిరని చెప్పి నువ్వు చెప్పుకోవడానికే గొప్పలు. క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకులో ఈ ముసుగులో గుద్దులాట? మీరు ఆర్టీసీకి డబ్బులు చెల్లించినప్పుడు ఫ్రీ ఎలా అవుతుంది? అస్సలు లేదు. ఇలాంటి దాని మీద ఏదైనా సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు కొంటే దాని ద్వారా ట్యాక్స్ కలెక్ట్ అయిన అమౌంట్ మీరు ఉద్యోగస్తులకు ఇవ్వంగా వాళ్ళకి ఇవ్వంగా ఏదైనా అభివృద్ధి కోసం వాడండి. ఈ ఫ్రీ అనే దాంట్లో మీరు ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కరెక్ట్గా పబ్లిక్కి వివరించండి. ఫ్రీ అనేది వేస్ట్ అని చెప్పి వివరించండి పబ్లిక్కి. ఫ్రీ అనే పథకం ఎప్పుడైనా వేస్ట్. అది మనల్ని ఏదో ఈ రోజు కాకపోతే రేపు సరే నీ ఫ్రీ ఇక్కడ ఫ్రీ అని పెట్టిన దాన్ని నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోతున్నాయి. డీజిల్, పెట్రోల్ ప్రతి దానికి రేటు పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు నువ్వు ఫ్రీ పెట్టిన ఏముంది? నువ్వు ఫ్రీ పెట్టిన ప్రాసెస్